నీకు గర్భం నుండి వచ్చేసిన పిల్లలు దేవుడు ఇచ్చు బహుమానమే. ఏంటంటే దేవుడు ఇచ్చు బహుమానమే. ఏమండి, ఈ లోకంలో ప్రతి బహుమానానికి విలువ ఉంటుంది. ఆ బహుమానం ఇచ్చే వ్యక్తి స్థాయిని బట్టి, తీసుకునే వ్యక్తి స్థాయిని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? విలువైన వస్తువులని ఎన్నుకొని ఇస్తూ ఉంటాం ప్రియులరా. మన దేవుడు సర్వోన్నతుడు, శ్రీమంతుడకు దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకేమిస్తున్నాడంట? విలువైన బహుమానాన్ని ఇస్తున్నాడు. విలువైన బహుమానాన్ని. ఒక వస్తువు, ఒక విలువ ఏ కంపెనీ అయితే తయారు చేసిందో ఆ తయారు చేసే కంపెనీని బట్టి విలువ పెరుగుతుంది. మరి నీకిచ్చిన బహుమానాన్ని ఎవరు తయారు చేశారో తెలుసా? దేవుడే తన చేతులతో నిర్మించి నీకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు విలువ వస్తువుకి ఎవరిని బట్టి పెరిగింది? దేవుని బట్టి నీకిచ్చిన పిల్లల యొక్క విలువ పెరుగుతుంది. దేవుడు విలువ ఉన్న వస్తువుని నీకు ఇచ్చాడండి. ఒక బిడ్డని ఇచ్చాడు నీకు. ఒకరికి ఇద్దరిని, ఒకరి ముగ్గురిని, ఒకరిని పిల్లరా. మరి మీ గర్భం నుంచి వస్తున్న దేవుడు విలువతో ఇచ్చిన బహుమానాల్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి పిల్లరా? ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నామా? దేవుడు ఎంతో నమ్మకంతో నీకు ఇచ్చాడు. ఏమండి, నీ ఫ్రెండ్కో నీ ఇంట్లో వారికో బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు మేలైనది ఎన్నుకొని నువ్వు ఇస్తావు. అది వారికి ఎలా ఉపయోగపడుతుందో నువ్వు ఇస్తావు. అది వారు సరిగ్గా చూసుకుంటారో లేదో, వారికి అవసరం అవుతుందో లేదో అన్ని పరిశీలించి అన్ని కోణాల్లో ఆలోచించి నువ్వు ఆ బహుమానాన్ని ఇస్తావు. దేవుడిచ్చిన బహుమానం ఏదైతే ఉందో అది విలువతో కూడుకున్న బహుమానం. ఈరోజు ఆ విలువను ఎరగని తల్లిదండ్రులు దాన్ని పాడు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారంటే, దేవుని కొరకు ఉపయోగించవలసిన బహుమానాన్ని దేవునికి కాకుండా ఉపయోగిస్తున్నారు ప్రియులారా. బాల్యం నుండే దేవుని మాటలు చెప్పి పెంచవలసిన బహుమానాల్ని, ఆ విలువైన బహుమానాల్ని దేవుని కొరకు పెంచకుండా వారి స్వార్థ ప్రయోజనాల కొరకు పెంచుతున్నారు. ఎలాగ పెంచుతున్నారంటే, చిన్ననాటి నుండే దేవుడి జ్ఞానాన్ని నేర్పించకుండా దెయ్యపు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. చిన్ననాటి నుండే దేవునికి అవిధేయులుగా తయారు చేస్తున్నారు ప్రియులారా.